హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. ఈ భూమిపై ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యంత శక్తివంత, అత్యంత అద్భుతమైన ఒక మహానగరం ఉండేది. కానీ ఈరోజు ఆ నగరం మ్యాప్లో లేదు. అది ఎక్కడికి వెళ్ళింది? నీలి చీకటిలో సూర్యకిరణాలు మసకబారుతున్నాయి. ఇసుక పొరలు నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడ ఒక రాతి మెట్టు మరొక అడుగు ముందుకు పడింది. కూలిపోయిన భారీ స్తంభం. ఇంకాస్త లోతుకు వెళ్తే ఒక పురాతన నగరం ద్వారం మసకగా కనిపిస్తోంది. కాలమే అక్కడ ఆగిపోయినట్లు ప్రపంచం మరిచిపోయిన ఒక నగరం ఇప్పటికీ సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా నిద్రిస్తోంది. శతాబ్దాలుగా చాలామంది దీన్ని కేవలం ఒక పురాణ కథగా భావించారు. శ్రీకృష్ణుడి ద్వారక అనే నగరం నిజంగా ఎప్పుడూ లేదు అని కొందరు వాదిస్తున్నారు. కానీ సముద్ర గర్భంలో జరిగిన కొన్ని అన్వేషణలు ఆ అభిప్రాయాలను పూర్తిగా సవాలు చేస్తున్నాయి. రాతి గోడలు, పురాతన నగరాలు, నిర్మాణాలను పోలిన అవశేషాలు ఇవి యాదృచ్ఛికమా, లేక ఒక మహానగరానికి మిగిలిన చివరి సాక్ష్యాలా? ఒకవేళ ఇవి నిజంగానే ద్వారక అవశేషాలైతే శ్రీకృష్ణుడు ఎందుకు కొత్త నగరాన్ని నిర్మించాల్సి వచ్చింది? అంత శక్తివంతమైన రాజ్యం ఎలా సముద్రంలో కలిసిపోయింది? మహాభారతం, భాగవత పురాణం, హరివంశం, విష్ణు పురాణం ఈ 4 మహాగ్రంథాలు ఒకే అద్భుతమైన కథను చెబుతున్నాయి. యుద్ధాల మధ్య, శత్రువుల ముట్టడిలో తన ప్రజలను రక్షించేందుకు శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఒక అజేయమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ద్వారక. కానీ ఆ మహానగరానికి విధి మరొక నిర్ణయం తీసుకుంది. ద్వారక నిజంగానే సముద్రంలో మునిగిపోయిందా? ఇప్పటికీ ఆ నగరం తన రహస్యాలను అలల కింద దాచుకుని ఉందా? రండి, పురాణం, చరిత్ర, పురావస్తు శాస్త్రం కలిసే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.